విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తన ఎన్నికల నామినేషన్ను రిటర్నింగ్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నిర్వహించిన భారీ ఊరేగింపు ర్యాలీ ఆకట్టుకుంది. సర్కారు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని, ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి, వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి పాటుపడేటువంటి విష్ణుకుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరితో సహకారంతో పెద్ద మెజారిటీతో గెలవాలని ఆశిస్తాం. రాజు గారు పోటీ చేయడం అనేది ఉత్తర నియోజక ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపు కోసం మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా పైన నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు మనసు, మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఎప్పుడో వారు నామినేషన్ వేయడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, హుద్దూద్ సైక్లోన్లో విశాఖపట్నానికే 3 రోజుల్లో కరెంటు, అవన్నీ వాటర్ సప్లై అన్నీ రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అడ్డుకుని గుండాయిజం తోటి అన్నీ ఇసిరి, అంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఇసిరి వారు ఫోటోలు ఎదురుకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి నా మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కల్పించింది కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నీతి నిజాయితీతోటి ప్రజలకి సేవ చేద్దాము, ప్రజల సమస్యలను తెలుసుకుందామని చెప్పి జనవాణి కార్యక్రమానికి వస్తే నోవాటెల్ నుంచి ఇక్కడ వరకు పోర్టు కళ్యాణ మండపం వరకు రాకుండా అడ్డుకుని
అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి ఒక రౌడీయిజంని చూపించి బయటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెనక్కి పంపిన పరిస్థితి అందరికీ తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం మీద రెండు చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఒకటి రోజా గారు, రెండోది నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున పండగ చేసుకున్న వ్యక్తి కేకే రాజు గారు. ఈ రాష్ట్రంలో అరాచకానికి తావు లేకుండా చూస్తున్నది ఉమ్మడి కూటమి అభ్యర్థులు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గంలో పోటీకి నిలబడటం జరిగింది.